శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి కేతుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే షష్ఠస్థానంలో రవిశనుల యొక్క పూర్తిగా యుద్ధం అయితే కనబడుతుంది. సప్తమ భావంలో చూస్తే శుక్రుడు, బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. భాగ్యస్థానంలో గురువు యొక్క అనుగ్రహం, రాజ్యంలో కుజుడు యొక్క అనుగ్రహం మనకు పూర్తిగా కనిపిస్తుంది. కన్యా రాశి వారు ప్రత్యేకించి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో అది స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగంలో కూడా ఒక ఉన్నత శిఖరం చేయడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఉద్యోగం మార్పు వలన డెఫినెట్గా అందులో ఒక లాభదాయకంగా ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగం అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి. ఇప్పుడు ఏదైతే టెంపరీగా చేస్తారో అది పర్మనెంట్ అవ్వచ్చు. అలాగే మీకు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం కొన్ని ఫైల్స్ ఉంటాయి, సంతకాలు పెడితే కానీ రావంటారు. అటువంటిది ఏమైనా పెండింగ్లో ఉంటే మాత్రం అవి కంప్లీట్ అవ్వడానికి కొంత అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది చెప్పగలుగుతాం. అలాగే ఆర్థిక విషయంలోకి వచ్చినప్పుడు, వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఆర్థిక బలం పెరుగుతుంది. ప్రత్యేకంగా కాంట్రాక్ట్ వర్క్స్ విత్ గవర్నమెంట్ అసోసియేషన్తో కలిసి చేసిన వాళ్ళు, యాన్సిలరీ వర్క్స్ విత్ గవర్నమెంట్ చేసే వాళ్ళకి, సివిల్ వర్క్స్ అనుకోండి, బ్రిడ్జెస్ కట్టేవాళ్ళు అనుకోండి, ఎలక్ట్రికల్ వర్క్స్ అనుకోండి, పవర్ వర్క్స్ అనుకోండి, ఏదైనా గవర్నమెంట్తో కనెక్ట్ అయ్యి చేసే వర్క్స్ ఏమన్నాయో వాళ్ళకి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. వాళ్ళ పేమెంట్స్ వస్తాయి. వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీగా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం బాగానే కనిపిస్తుంది ఈ 15 రోజుల్లోని. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అయిపోయి ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారని మనం విశేషంగా చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు, ఈ రకంగా రకరకాలుగా జరిగే శుభవార్తలు అన్నిటికీ కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. స్పెసిఫిక్గా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న వివాహ వ్యవస్థ కూడా ఇప్పుడు అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే 32 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో వివాహం జరగక బాధపడుతున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఈ 15 రోజుల్లో దానికి కావాల్సిన ఇనిషియేటివ్ అని తీసుకోగలిగితే అటువంటి వ్యక్తులు, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు పరిచయాలు అవ్వడము, దాని మూలాన ఆ పని కంప్లీట్ కావడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఇదొకటి. తర్వాత మీకు చూసినప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ ఇంట్లో రవి శని యొక్క యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ విపరీతమైన వైపరీత్యాన్ని తెస్తుంది. కాబట్టి మీకు తెలియకుండానే మీ న్యూరో సిస్టమ్ మీద ఎఫెక్ట్ కలుగుతున్నాయి. అది పాదాలు, మోకాలు కింద భాగంలోని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాని మూలాన డెఫినెట్గా మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంత కనబడుతుందో కొంచెం జాగ్రత్త పడండి. ఇక సప్తమంలో ఉన్న రాహువు, సప్తమంలో ఉన్న బుధుడు, వీటి యొక్క ప్రభావం కూడా ఈ 6వ ఇంటి కొన్ని 7వ ఇంట్లో కూడా ప్రభావం అవుతుంది. కాబట్టి ఇక్కడ మంత్రమే శరణ్యం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. సప్తమంలో రాహు ఉన్నాడు, రాహు యొక్క అనుగ్రహం కావాలి. దీని మూలాన ఏంటంటే దుర్గా సప్తశతి పారాయణం కానీ, దుర్గాదేవి అష్టోత్తరంగా చదువుకోవడం, కుంకుమ పూజ చేసుకోవడం, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటుంది. గొడవల నుండి చిరాకులు పరాకులు బయటపడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మీరు ఈ 15 రోజుల్లో కనీసం 2 సార్లు అయినా సోమవారము, శుక్రవారము వీలైనంత వరకు గోకు సాగు చేసుకోవడం ప్రయత్నించండి. దీని మూలంగా కూడా వైవాహిక జీవనానికి, తర్వాత ఆరోగ్య విషయంలో కూడా కొన్ని నిలకడగా ఉండడము, ఇబ్బందికరమైన వార్తలు వినకుండా ఉండడం, అదేవిధంగా రాజమార్గంలో రాజయోగం పొందడం జరిగే అవకాశం సంపూర్ణంగా చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.